From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుగు వగరు చేదు శరకృచులు తీపి పురుగు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ భారతి గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఈవేళ మనకి ఏం నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో భారతి గారు. హాయ్ తంతి, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. యాజ్ యూజువల్ మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారు? ఈరోజు కట్టె పొంగల్, తర్వాత పాలక్ రోటీ. పాలక్ రోటీ, కట్టె పొంగలి, పాలక్ రోటీ. ఈ రోజు భారతి గారు 2 స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి. కట్టె పొంగలి, పాలక్ రోటీ. మరి ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు? ముందుగా కట్టె పొంగల్ చేస్తున్నాను. కట్టె పొంగలి. మరి ఈ కట్టె పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తానండి. కట్టె పొంగల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, మిరియాలు, నెయ్యి, జీలకర్ర, పచ్చిమిర్చి, మిరియా పౌడర్, జీడిపప్పు. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలా? అవునండి. మరి తయారు చేద్దామా? చేద్దాము. ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలా? ప్యాన్లో కొంచెం వాటర్ పోయండి. ఇందులో వాటరా? ఇది చాలా తొందరగా క్విక్గా చేసుకోవచ్చండి. చాలా చాలండి. బియ్యం, పెసరపప్పు కూడా ఈ వాటర్లో యాడ్ చేయాలండి. ఓకే. అంటే మనకి కొలత ఏమి ఉండదా అండి? కొలత ఉంటుందండి. కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మామూలుగా ఉండే అన్నం కన్నా కూడా ఈ బియ్యం, పెసరపప్పు వేసాక మనం కొంచెం ఎక్కువ వాటర్ కలిపి మనం కుక్ చేయాలి. అంటే కొద్దిగా ముద్దలాగా రావాలి మనకి. కట్టె పొంగలి పొంగలా ఉండండి, కాస్త ముద్దలాగా ఉంటుంది కదా. అవును. ఓకే. ఇప్పుడు వాటర్ యాడ్ చేశాక బియ్యము, పెసరపప్పు వేసాము. అవునండి. ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే. ఒకసారి కలిపి మూత పెట్టాలా? అవునండి. అంటే ఇది ఎన్ని విజిల్స్ రావాలండి? ఇది ఒక 3-4 విజిల్స్ రావాలండి. బాగా మెత్తగా ఉడికిపోవాలి. బియ్యం, పెసరపప్పు బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఓకే. తర్వాత మనం ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మిరియా పౌడరు, మసాలాలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు అది మనం తయారు చేసుకుందామా? కుక్కర్ షిఫ్ట్ చేసుకుందామా? చేద్దామండి. విజిల్ వచ్చే లోపల ఇది మనం నెయ్యి వేసి చేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటేనే ఆ ఫ్లేవర్, ఆ గుమగుమ వేరుగా ఉంటుంది. అవునండి. చిన్నపిల్లలకి అంటే ఈ కట్టు పొంగలి, కిచిడి ఇవన్నీ కూడా మన ఇళ్లలో అంటే సౌత్ సైడ్ ఎక్కువ ఇస్తారు కదా. అంటే ఏదైనా స్టమక్ ప్రాబ్లం అయినప్పుడు కానీ, అదర్వైజ్ ఆల్సో అంటే స్నాక్ డిష్గా కూడా మనం పొద్దున టిఫిన్స్ లాగా చేస్తుంటాము. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా సమానం కదా. తర్వాత మనం నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు మనం శనగపప్పు అంటే తిరగమూత వేసుకుంటాం. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కలపండి. నెయ్యి కాగిన తర్వాత శనగపప్పు, జీడిపప్పు కూడా వేద్దామండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేగనివ్వాలి. నెయ్యి కాగాక ముందు తిరగమూత వేసుకున్నాం. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక జీడిపప్పు వేసుకున్నాం. ఓకే. తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు
పచ్చిమిర్చి ఇలాగ సన్నగా పొడుగ్గా తరుక్కుని కరివేపాకు వేస్తాం. తర్వాత ఇప్పుడు మిరియా పౌడర్ కూడా కొంచెం వేస్తామండి. మిరియా పౌడర్, ఇది మిరియా పౌడర్. ఉత్త మిరియాలు మిక్సీలో గ్రైండ్ చేసి ఓకే పౌడర్. కొంచెం పసుపు వేస్తాం, అందులో కూడా పసుపు వేసాము. ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ అది కుక్ అయిపోయింది కదండి, బాయిల్ చేసింది. ఇందాక అన్నం పెసరపప్పు బాయిల్ చేసింది ఇందులో కలుపుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలా? స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మనం కట్టె పొంగల్ తయారు చేస్తున్నాం కదండి. పెసరపప్పు బియ్యంలో ఉప్పు కొద్దిగా పసుపు వేసి మనం కుక్కర్లో పెట్టాము. అలాగే పక్కన తిరగమూత తీసుకున్నాము. ఇప్పుడు ఈ కుక్కర్ విజిల్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. Local Kitchen. లోకల్ కిచెన్. మనం ఇప్పుడు కట్టె పొంగల్ తయారు చేస్తున్నాము. ముందుగా పెసరపప్పు బియ్యం అందులో నీళ్ళలో కలిపి ఉప్పు పసుపు వేసి కుక్కర్లో పెట్టాము. అది 2-3 విజిల్స్ రావాలి. తర్వాత మనం ఇంకో కడాయిలో నెయ్యి వేసుకుని నెయ్యిలో తిరగమూత అంటే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని పచ్చిమిర్చి అలాగే కరివేపాకు జీడిపప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేసాము. మిరియాల పొడి కూడా వేసాము. ఆ తర్వాత ఏం చేయాలో భారతి గారి నుండి తెలుసుకుందాం. భారతి గారు, ఇది ఫ్రై అయింది, కుక్కర్లో 3 విజిల్స్ వచ్చాయి, స్టీమ్ కూడా రిలీజ్ అయినట్టుంది కదా? అవునండి, అయిపోయి తీయమంటారా? తీయండి. ఇప్పుడు అది మనం బాయిల్ చేసుకున్నది ఇందులో కలుపుకోవాలి. ఓకే, మెత్తగా ఉడికిపోయింది కదండి. అందులో యాడ్ చేయనా? అంటే మనం ఎక్కువ మసాలా ఫుడ్లు తిని బోర్ అయినప్పుడు ఇలా లైట్గా కదా ఇలాంటి ఫుడ్ చాలా ఇది మంచి న్యూట్రిషియస్, అంతేకాకుండా ఎంతో హెల్త్కి మంచిది కదండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఇంట్లో చాలా బాగుంటుంది. లైట్ ఫుడ్. ఎక్కువ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఎక్కువ నైట్ టైమ్స్ ఈజీగా అరిగిపోతుందని, ప్లస్ పెసరపప్పుతో అన్నంతో వండింది అమ్మవారికి ఇష్టమని ఇది నైవేద్యం ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఓకే, అంటే పండగల్లోనా? పండగల్లో. తర్వాత పులుపు తినని వాళ్ళు, సంతోషమాత పూజ చేసే వాళ్ళు కూడా ఇది కిచిడి ఐటమ్ ఎక్కువగా తింటూ ఉంటారు. కట్టె పొంగల్. కట్టె పొంగల్ అంటే ముందు పెసరపప్పు బియ్యం అన్నంలాగా వండుకోవాలి కుక్కర్లో. ఆ తర్వాత తిరగమూత వేసుకుని ఇది అందులో కలుపు నెయ్యి పోపులో వేసుకోవాలి. మెయిన్ నెయ్యిలోనే మనం వేయించాలి. పప్పు అన్నం నెయ్యి పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్. అవును. సర్వ్ చేసుకుందామా? చేసుకుందాం.
వేడి వేడి కట్టె పొంగల్ రెడీ. వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. చూసారు కదా కట్టె పొంగల్ తయారు చేసే విధానం. ఎంతో మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. చిన్న పెద్ద అందరూ తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కట్టె పొంగల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యం, మినప్పప్పు, ఆవాలు, మిరియాల పొడి, శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, నెయ్యి, జీడిపప్పు. కట్టె పొంగలి తయారు చేసే విధానం: ముందుగా కుక్కర్ తీసుకుని అందులో తగినంత నీళ్లు పోసుకుని పెసరపప్పు, బియ్యం ఆ రెంటిని అందులో వేసి కుక్కర్ మూత పెట్టాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, మిరియాల పొడి, కరివేపాకు, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిన పెసరపప్పు అన్నాన్ని ఈ తిరగమూతలో కలుపుకుంటే కట్టె పొంగలి తయారవుతుంది. కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మా నెక్స్ట్ ఐటమ్ పాలక్ రోటీ. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది. దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కు పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చుట్టం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ పాలక్ రోటీ అండి. అది ఎలా తయారు చేయాలో భారతి గారి నుండి తెలుసుకుందాం. భారతి గారు, మన నెక్స్ట్ ఐటమ్ పాలక్ రోటీ కదండి? అవునండి. ఈ పాలక్ రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసేదాన్ని చెప్తారా? చెప్తానండి. పాలక్ రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పాలకూర, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా. ఓకేనండి. అంటే మనం రోటీ చేస్తాం కాబట్టి దానికి తగినంత నూనె, కాల్చడానికి తగినంత నూనె. ఓకే, మరి తయారు చేద్దామా? చేద్దాం. ముందు ఏం చేయాలి? బౌల్లో కలుపుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఈ బౌల్లో మనం గోధుమ పిండి వేసుకుందామండి ముందుగా. అంటే నార్మల్ రోటీ చేయడానికి మనం గోధుమ పిండి నీళ్ళతో కలుపుతాం కదా? అవునండి. అంత అలాగే తీసుకోవాలా? గోధుమ అలాగేనండి. గోధుమ పిండిలోనే మనం పాలకూర, ఇందులోనే మనము పాలకూర తరుగు వేస్తున్నాం. పాలకూర తరుగు వేస్తున్నాము. తరువాత పుదీనా వేస్తాము. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తాము. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేస్తాము. తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు, పసుపు కూడా వేస్తామండి ఇందులోనే. పసుపు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదా? అవునండి. పరాటా బాగుంటుంది. అవును. తర్వాత కొంచెం కారం. ఓకే. అంటే మనం గోధుమ పిండిలో ఇవన్నీ మనం ఏమైతే తీసుకున్నా అవన్నీ ఐటమ్స్ అన్నీ అందులో వేసేసి కలపాలి. నీళ్ళతో కలుపుతామా? ఓకే. వాటర్ యాడ్ చేయనా?
కొంచెం వాటర్ వేయండి. ఓకే. అంటే గోధుమ పిండిలో పాలకూర తరుగు, పుదీనా తరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి కొత్తిమీర కూడా వేస్తాను. ఇవన్నీ వేసి తగినంత వాటర్ యాడ్ చేసి మామూలు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అవునండి. ఓకే. సేమ్ రోటీ లాగే. ఓకే. ఓకే, ఇలా మెత్తగా కలుపుకోవాలండి. అవునండి. పాలకూర, పుదీనా, మసాలాలన్నీ వేసి మనం ఇలాగ చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకుందాం. సేమ్ రోటీ లాగే, రోటీ పిండిలాగా. రోటీ పిండిలాగా. ఓకే. తర్వాత ఇప్పుడు పెనం పెట్టండి. స్టవ్ వెలిగించుకుని మనం ఈ రోటీ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. సేమ్ రోటీలాగే, చపాతీకి ఎట్లా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇదిగోండిలాగా. ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసినప్పటికీ ఇందులో మనం పాలకూర, పుదీనా అన్నీ వేసినప్పటికీ ఎంతో పలచగా వస్తున్నాయి కదా రొట్టెలు. అవునండి. అన్నీ సన్నగా తరిగి వేస్తాం కదండి. మళ్ళీ రోటీలోకి స్పెషల్గా కూర చేసుకోక్కర్లేదు మనం, అవన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి. ఆకుకూర కూడా కాబట్టి చాలా మంచిది. కొద్దిగా స్పూన్ ఇస్తారా? నూనె వేస్తాను. దీంతో పాటు అంటే ఏదైనా చట్నీతో సర్వ్ చేయాలా? చట్నీ కానీ పెరుగు కూడా బాగుంటుంది. పెరుగుతో బాగుంటుంది. పెరుగు చట్నీ చాలా బాగుంటుంది ఇందులో. సాస్తో కూడా తినచ్చు. కొంచెం కాలాక ఆయిల్ వేసుకోవాలి మనం. నాన్ స్టిక్ కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదా? స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. ఇది కూడా సర్వ్ చేసేసుకున్నాం. ఈ ఐడియా బాగుంది భారతి గారు. పాలకూర అంటే ఇందులో మీరు ఏమేమి వేశారు? పాలకూర, పుదీనా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మసాలాలు అన్నీ వేస్ట్ చేసాం కదా. ఇలాగే ఇప్పుడు నాకు ఇది చూస్తుంటే అనిపిస్తుంది మెంతికూర తినని వాళ్ళు ఇప్పుడు మామూలుగా మెంతికూర కూడా చాలా మంచిది కదా. పాలకూర విటమిన్ ఏ, అలాగే తోటకూరలో కూడా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కదా. మెంతికూర కూడా బాగా చేస్తారండి గుజరాత్ సైడ్. మెంతికూర గరం మసాలా పౌడరు అన్ని వేసి అటు సైడ్ ఏమంటారంటే దాన్ని తేపలా అంటారు. ఇంతకుముందు నేను ఒకసారి చేశాను అది. అట్లా అక్కడ చాలా ఇష్టమైన డిష్ తేపలా అన్నది. ప్రతి గుజరాతీ వాళ్ళు ఎప్పుడు జర్నీస్ లో తేపలానే తీసుకెళ్తారు. జర్నీస్ విడిగా కూర చేయక్కర్లేదు. దీంతో పాటు సాస్ కానీ పెరుగు చట్నీ కానీ నంచుకుని తింటారు కదా. పిల్లలేమో సాస్ ఎక్కువ ఇష్టపడతారు ఇందులో తినడానికి. అదే మనకి జర్నీస్ కి చాలా బాగుంటుంది కదా. అంటే ఇది ఆయిలీ ఫుడ్ కూడా కాదు, చాలా లైట్ గా వేశారు మీరు. ఆయిల్ కూడా నాన్ స్టిక్ లో కాల్చాం కాబట్టి కనీసం 2 రోజులు అంటే ఇప్పుడు ఒక 24 hours జర్నీ చేసేవాళ్ళు కనీసం వాళ్ళకి 2-3 పూట్ల ఒక 10 రొట్టెలు తీసుకెళ్ళినా కూడా సరిపోతుంది కదా. పాడవడం అంటూ ఉండదు, అసలు పాడవదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అన్ని ఆకుకూరల్లో తోటకూర కూడా ఇట్లా చేసుకుని తింటారు చాలా మంది. తోటకూర కూడా మంచిది కదా. ఆకుకూరలు చాలా మంచిది కాబట్టి, హెల్దీ ఫుడ్ కాబట్టి. పిల్లలు విడిగా తినని వాళ్ళు అంటే పప్పుల్లో మెంతికూర పప్పు చేస్తాం, అలాగే పాలకూర పప్పు చేస్తాం, చేసినప్పుడు చాలా మారం చేస్తూ ఉంటారు కదా. అటువంటిప్పుడు మీరు తప్పకుండా ఇలాగ గోధుమ పిండిలో పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసి ఇంకా కావాలి ఇంకా అట్రాక్టివ్గా ఉండాలి అనుకుంటే కనుక బంగాళదుంపలు ఉడకపెట్టి బంగాళదుంపలు కూడా మ్యాష్ చేసి అది కూడా మీరు గోధుమ పిండిలో కలిపి ఇలా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమంటారు? అవునండి. అయిపోయింది కదా, తీసుకుందామండి. వేడివేడి పాలక్ రోటీ రెడీ కాండి.
ఎక్సలెంట్ అండి. భారతి గారు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ నేర్పారు మీరు. కట్టె పొంగలి, పాలక్ రోటీ. చాలా థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన లోకల్ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి పాలక్ రోటీ తయారు చేసే విధానం. దీన్ని పెరుగుతో కానీ లేదంటే కనుక స్వీట్ చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ రోటీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర, గోధుమ పిండి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం. పాలక్ రోటీ తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండిలో పాలకూర తరుగు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుని తగినంత నీళ్లు పోసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టుకోవాలి. ఈ పాలకూర మసాలా పిండితో చపాతీలు చేసుకుని నూనెతో కాల్చుకుంటే పాలక్ రోటీ తయారవుతాయి. చూసారు కదండి మా ఎపిసోడ్లో కట్టె పొంగలి, పాలక్ రోటీ తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింది ఈ నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ప్రతి గమకం, ప్రతి స్వరం కూడా ఇంపార్టెంట్గా భావించి మీరు ఆ స్పిరిట్తో మీరు ఉండాలి. లేకపోతే నేను మీ మీద కూడా కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.